వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్మార్ట్ విద్యుత్ మీటర్లపై జంగారెడ్డిగూడెం ప్రధాన సెంటర్స్ లో అవగాహన కార్యక్రమం చేపట్టిన విద్యుత్ శాఖ, అదాని గ్రూప్. తెలంగాణ రాష్ట్రంలో లాయర్ ను హత్య చేయడాన్ని నిరసిస్తూ విధులను బహిష్కరించిన జంగారెడ్డిగూడెం అడ్వకేట్స్. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు ఆకట్టుకున్న చెఫ్ పోటీలు, ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ఏపీడబ్ల్యూజేఎఫ్ డైరీని ఆవిష్కరించిన చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ. ప్రమాదానికి గురైన టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం రమేష్ కు ఆర్థిక సహాయం చేసిన శెట్టిబలిజ సంఘం, పాల్గొన్న వివిధ గ్రామాల సంఘాల ప్రతినిధులు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని టీ నర్సాపురం మాజీ ఎంపీపీ శీలం వెంకటేశ్వరరావు అన్నారు. ప్రగడవరం గ్రామానికి చెందిన ముగ్గురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా జగ్గంపేట పరిశీలకులుగా ఉన్న శీలం వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ శీలం సాయి వినయ్ల ఆధ్వర్యంలో చెక్కులను అందజేశారు. టీ నర్సాపురం మండలం వెలగపాడు పంచాయతీ వీరభద్రవరం గ్రామానికి చెందిన గంటా వెంకటేశ్వరరావు గత కొన్ని నెలల క్రితం గుండె శస్త్రచికిత్స చేయించుకోగా ఆయనకు 88,000 రూపాయలు, అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్న పొసారపు సిద్దియకు 55,000 రూపాయలు, రోడ్డు ప్రమాదానికి గురైన ఇందుర్తి సాయికి 75,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జలపాలు, పోలవరం నియోజకవర్గ ఐటీడీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అత్తాపూర్లో అడ్వకేట్ అహ్మద్ కదీర్ ను హత్య చేయడం నిరసిస్తూ జంగారెడ్డిగూడెం అడ్వకేట్స్ విధులను బహిష్కరించారు. ఈ మధ్య కాలంలో లాయర్స్ పై దాడులు జరపడం, హత్యలు చేయడం జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఎల్ మూర్తి కోరారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ కార్యాలయం నందు ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. లాయర్ల రక్షణ కోసం చట్టాలను రూపొందించాలని, జీవో కాపీలను విడుదల చేయాలని కోరారు. ది బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఈ రోజు రేపు విధులను బహిష్కరించడం జరిగింది. చింతలమెట్టకు సంబంధించి తెలంగాణ అడ్వకేటు అత్తర్ బార్ అసోసియేషన్ అడ్వకేట్ని మొహమ్మద్ ఖాదీర్ అనే ఆయన్ని 15వ తారీఖున అతి దారుణంగా అన్నోన్ పర్సన్స్ ఒక అడ్వకేట్ని చంపేశారు. దానికి నిరసనగా ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ 19/2/2026 అలాగే 20/2/2026 విధులు బహిష్కరించడం జరిగింది. అలాగే ఇది ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో దీన్ని అమలు చేసినట్లయితే ఇలాంటి అటాక్లు కానీ మర్డర్లు కానీ జరగవు. గతంలో కూడా ఈ సంవత్సరంలో సంబంధించి దాదాపు 10-15 మంది వరకు కూడా అడ్వకేట్లని కొట్టడం అంటే కానీ, నరకడం అంటే కానీ, చంపడం అంటే కానీ జరిగింది. దాంట్లో దాదాపు 5-6 అడ్వకేట్లు చనిపోయారు ఈ 2025-26 సంవత్సరంలోనే. ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో దీన్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే అడ్వకేట్ల మీద ఎలాంటి అమానుషమైన దాడులు కానీ, అలాగే హత్యా ప్రయత్నాలు కానీ, హత్యలు చేయడం కానీ జరగకుండా ఉంటాయి. దీన్ని మేము బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే అమలు జరపాలి. దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించాలి. అలాగే అన్ని బార్ అసోసియేషన్లు కూడా స్పందించి దీనిపై నిరవధిక సమ్మెకు దిగాలని నేను పిలుపునిస్తున్నాను. ఇలాంటి భవిష్యత్తులో జరగకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏదైతే హత్య చేశారో దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి, వారిపై కూడా చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి, వాళ్ళని శిక్షించే విధానాన్ని బట్టి చూస్తే మిగిలిన వాళ్ళు కూడా భయపడే విధంగా కూడా శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. స్మార్ట్ విద్యుత్ మీటర్ల వినియోగంపై అదాని గ్రూప్, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలుచోట్ల సంచార వాహనంతో స్మార్ట్ మీటర్ల వినియోగం గురించి అవగాహన కల్పించేలా చిత్రాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. స్మార్ట్ మీటర్ల వినియోగంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రతి ఒక్కరూ అరికట్టాలని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఏడీఈ సుబ్బారావు కోరారు. జీవి మాల్ వద్ద ఏర్పాటు చేసిన సంచార వాహన దృశ్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు యు సుబ్బారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జంగారెడ్డిగూడెం ఈరోజు స్మార్ట్ మీటర్స్ పక్వాడా అనే ఒక కార్యక్రమాన్ని మా యొక్క పై అధికారుల ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో అదానీ టీంతో కలిపి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ మీటర్ల మీద పూర్తిగా దాని యొక్క ప్రయోజనాలను కస్టమర్స్ కి వివరించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ప్రోగ్రాము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ మీటర్స్ వల్ల మరి కస్టమర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదని, స్మార్ట్ మీటర్స్ వల్ల మరి వినియోగం ఎంత అనే విషయాన్ని తెలుసుకోవచ్చని, అలాగే కరెంటు బిల్లుల చెల్లింపు కూడా చాలా సులభతరంగా ఉంటుందని, అలాగే టెక్నాలజీ అప్డేషన్ జరిగినందువల్ల మరి రీఛార్జ్ ఫెసిలిటీ కానీ, పేమెంట్ ఆప్షన్స్ కానీ ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని, అలాగే మరి స్మార్ట్ మీటర్స్ వల్ల కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే ఒక అపోహ ఉంది కాబట్టి అదంతా కూడా నిజం కాదని, పాత మీటర్ వినియోగం ఎంత ఉన్నదో స్మార్ట్ మీటర్స్ వినియోగం కూడా అంతే ఉన్నది తప్ప మీటర్ వల్ల వినియోగం పెరిగే అవకాశం కానీ, కరెంటు బిల్లు పెరిగే అవకాశం కానీ లేదని చెప్పి ఇందు మూలంగా మేము అందరి కన్జ్యూమర్లకి తెలియజేస్తున్నాము. కాబట్టి స్మార్ట్ మీటర్స్ వల్ల ప్రయోజనం ఉన్న దృష్ట్యా అందరూ కూడా మరి మా సిబ్బంది వచ్చినప్పుడు తప్పకుండా వారికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ మీటర్స్ని స్వాగతించవలసిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. చిట్టి పొట్టి చేతులతో తరగతి గదులలో అక్షరాలు దిద్దే విద్యా బోధనలు వింటున్న విద్యార్థులు చక్కటి వంటలను చేస్తూ కనువిందు చేసిన దృశ్యాలు చూపర్లను ఆకర్షించాయి. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు సైన్స్ డే పురస్కరించుకుని ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అగ్నితో కాకుండా సాధారణంగా తయారయ్యే వంటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు వారి ప్రతిభకు పదును పట్టారు. చక్కటి వంట పదార్థాలను, పండ్ల పదార్థాలను వారి అభివృద్ధికి తగ్గట్టుగా రోజువారీ ఆహారంలో వినియోగించే వివిధ ఆహార పదార్థాలను తయారు చేశారు. ఒకరికి మించి మరొకరు ఇంట్లో పెద్దలు వంటింట్లో చేసినట్టుగానే కూరగాయలు, పండ్లు, వివిధ ఆహార చిరుధాన్యాలు తరుముతూ చేశారు. ఈ కార్యక్రమాన్ని విద్యా వికాస్ యాజమాన్యం సతీష్ చంద్, శ్రీనివాస్, ప్రసన్న లక్ష్మి ప్రసన్నలు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన పదార్థాలను పర్యవేక్షించారు. తమ విద్యార్థులు చెఫ్ డేను ఈ విధంగా జరుపుకోవడం హర్షించదగ్గ విషయమని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఇటువంటి బాలల ఉత్సవాన్ని చక్కటి వాతావరణంలో నిర్వహింపబడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా వికాస్ యాజమాన్యాన్ని కొనియాడారు. హలో అండి అందరికీ. ఫిబ్రవరి 28న ఎవ్రీ ఇయర్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. దానికి సందర్భంగానే వీక్ డేస్ పిల్లలకి రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాము. సైన్స్, రంగోలీ కానీ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్, డేకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ రోజు మా లిటిల్ పిల్లలందరికీ కూడా లిటిల్ చెఫ్ డే అనేసి ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ ఇంటి దగ్గర పేరెంట్స్ని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లాగా ప్రిపేర్ చేస్తారు అనేది వాళ్ళకి హెల్ప్ చేయడం, నేర్పించడం, మళ్ళీ వాళ్ళకి వాళ్ళు చేసింది వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్గా కూడా అనిపిస్తుంది. అందుకని వాళ్ళ ఈ ప్రోగ్రామ్ మేము కాంపిటీషన్ కింద కండక్ట్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ అందరూ చాలా బాగా మంచిగా వాళ్ళని రెడీ చేసి ఎలాగా అనేది నేర్పించి పంపించారు. చాలా బాగా ఉన్నారు, మంచిగా జరుగుతుంది, హ్యాపీగా ఉంది. అందరికీ నమస్తే. ఈరోజు as a part of National Science Day, we are going to celebrate Little Chef in our kids campus. So eco-friendly food ni ఎలా తయారు చేయాలి, కుక్ వితౌట్ ఫైర్, మంట లేకుండా వంట చేయడం అనేది మా పిల్లలు ఈరోజు చేయబోతున్నారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పేరెంట్స్ హూ ఆర్ ఎంకరేజింగ్ అవర్ చిల్డ్రన్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. చాలా చక్కగా ప్రిపేర్ చేసుకొని వచ్చారు. కుక్ చేయకుండా, బాయిల్ చేయకుండా కూడా కొన్ని ఫుడ్స్ మనం తినచ్చు, దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడం కోసమే మేము ఇది ఏర్పాటు చేసాము. అందుకు కోఆపరేట్ చేసినటువంటి మా మేనేజ్మెంట్ కి, అలాగే పేరెంట్స్ కి, టీచర్స్ కి, ఫర్ ఎవ్రీ పేరెంట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. Good morning everyone. My name is Dilshad. I am studying 5th standard in Vidya Vikas. Today in our school his activity is Little Chef. So I am doing here donut with bread. I am very excited to participate in this activity. So in our school, my teachers, my students, my friends all are encouraging me to do. So I need to participate in this activity. Thank you. Good morning everyone. Today I am making chaat and lemon juice for Science Day. Our school has conducted these activities before the half schools had conducted. I hope everyone should enjoy it. I thankful to Vidya Vikas management. కామవరపుకోట మండలం కామవరపుకోట గ్రామానికి చెందిన 35 సంవత్సరాల చేపూరి జ్యోతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అందారికుంట చెరువు మంకినపల్లి స్టేజ్ వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. అయితే మృతి చెందిన సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రజాస్వామ్యంలో జర్నలిజం 4వ స్తంభం అనే భావన చాలా ప్రాచుర్యం పొందిందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా పాత్రను సూచిస్తుందని ప్రముఖ ఆడిటర్, తెలుగుదేశం పార్టీ యువనేత రొటేరియన్ దాకారపు కృష్ణ పేర్కొన్నారు. మొదటి 3 స్తంభాలు శాసనసభ, పార్లమెంట్ లేదా అసెంబ్లీ, రెండోది కార్యనిర్వాహక వర్గం అనగా ప్రభుత్వమని, మూడోది న్యాయ వ్యవస్థ కాగా, ఇక 4వ స్తంభంగా పరిగణింపబడేది మీడియా అని అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆయన కార్యాలయం నందు APWJF మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, ప్రజలకు సమాచారాన్ని అందించడం, ప్రభుత్వాన్ని నియంత్రించడం, ప్రజల అభిప్రాయాలను వ్యక్తం చేయడం వంటి పాత్రలను జర్నలిజం పోషిస్తుందని అన్నారు. ప్రస్తుతం జర్నలిజం కూడా రూపాంతరం చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా నిక్కర్సైన జర్నలిజం ఎప్పటికే నిలిచి ఉంటుందని అన్నారు. APWJF మరింతగా అభివృద్ధి చెందాలని, ప్రజల పక్షాన వెన్నుదన్నుగా ఉండాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి, మీడియా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ KS శంకర్రావు మాట్లాడుతూ, జర్నలిస్టుల పట్ల అభిమానం, జర్నలిజం ఎడల గౌరవం కలిగి ఉన్న ఉన్నత విద్యావంతుడు కృష్ణ వంటి వారు మీడియాలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. నియోజకవర్గ కార్యదర్శి గొల్లమందల శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు PNV రామారావు, జిల్లా సహాయ కార్యదర్శి కలపాల శ్రీనివాస్ పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణంలో ప్రముఖులు శ్రీ దాకారపు కృష్ణ గారు మా డైరీని ఆవిష్కరించడం మాకు ఎంతో సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన్ని ప్రసంగించవలసిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారు డైరీ ఆవిష్కరించడం నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి విషయం. భారతదేశంలో ఉన్నటువంటి కనిపించే 3 సింహాలు, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, చట్టసభల్లో చట్టాలు చేసేటటువంటి రాజకీయ వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలు కూడా ఎప్పుడైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే గాడి తప్పుతున్నాయి అన్నప్పుడు ఈ 3 వ్యవస్థలని కూడా ప్రశ్నించేటటువంటి వ్యవస్థ, కనిపించని 4వ సింహం మీడియా. ఎవరైతే జర్నలిస్టులు, విలువలతో కూడినటువంటి వ్యక్తులు, సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని, అలాగే సమాజం పట్ల బాధ్యతతో ప్రజా సమస్యల మీద గొంతెత్తుతారో అలాంటి మీడియా వ్యవస్థకు కానీ, అలాంటి జర్నలిస్టుకి కానీ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా మేము గౌరవిస్తాం. ఎందుకంటే మీరు పనిచేసేది సమాజం కోసమే, మేము కూడా పనిచేసేది సమాజం కోసమే. దారులు వేరైనా సరే మనందరి గమ్యం ఒకటే. సో మీరేంటంటే సొసైటీలో ఉన్నటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం, లేదా సంబంధిత అధికారులతో మాట్లాడడం, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం, సమస్యలను లేవనెత్తడం ద్వారా మీరు కూడా ఏంటంటే ప్రత్యక్షంగా ఈ దేశం కోసం, సమాజం కోసం సేవ చేస్తున్నటువంటి వ్యక్తులుగా మేము గుర్తిస్తాం. ఈ రోజున మీ యొక్క డైరీ ఆవిష్కరణ కూడా నిజంగా దీన్ని నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఎందుకంటే మనందరం కలిస్తే ఈ 4 వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, మీడియా, ఈ 4 వ్యవస్థలు కూడా కలిసికట్టుగా విలువలతో కూడినటువంటి వ్యవస్థను నెలకొల్పడానికి పనిచేసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఒక అద్భుతమైనటువంటి సమాజాన్ని, అద్భుతమైనటువంటి భారతదేశాన్ని భవిష్యత్తులో చూడగలుగుతామని ప్రగాఢంగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాను. చాట్రాయి మండలం కోటపాడు శివాలయం వద్ద శివరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి శివ పార్వతులకు పవలింపు సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కర్ రావు, పేటేటి గణేష్ల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి పవలింపు సేవ జరిపారు. భక్తులు మంగళహారతులు పాడారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కామిక్ ఆనంద్ మిమిక్రీ అండ్ బాను మ్యాజిక్ షో చూపర్లను మంత్రముగ్ధులను చేసింది. పలువురు సినీ, రాజకీయ నాయకుల గొంతులను అనుకరిస్తూ చేసిన కామిక్ ఆనంద్ మిమిక్రీ అందరి చేత కేరింతలు కొట్టించింది. బాను మ్యాజిక్ షో చూపర్లను విశేషంగా అలరించింది. కడుపుబ్బా నవ్వించేలా కార్యక్రమం ఆద్యంతం ఎంతో కనువిందుగా సాగింది. గదేంది ఆడోళ్ళు ఓపెనట్టున్నారు. ఇది పద్ధతి కాదు. మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. భయం లేని కూడా బజార్లో గుడ్డు పెట్టిందంట. ముందు దిగజారి చూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో బ్రతికేదెవరు? ఈవేళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అమ్మకి, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లకి కూడా మీ అందరి పైన ఆ శివయ్య ఆశీస్సులు వెళ్ళవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెల్లమ్మా బాగున్నావా?
అవ్వా పెన్షన్ అందుతుందా? జంగారెడ్డిగూడెం డివిజన్ లో ఎస్ఏఎఫ్ సభ్యులుగా ఉన్న ముప్పినివారిగూడెం దొంగ రమేష్ 10 రోజుల క్రితం కొబ్బరి చెట్టుపై నుండి పడి గాయాల పాలయ్యాడు. తలకు చేయికి బలమైన గాయాలయ్యాయి. హాస్పిటల్ నుండి ఇంటికి చేరడంతో వారిని జంగారెడ్డిగూడెం డివిజన్ సెట్టిబల్జీ సంఘాల సభ్యులు పరామర్శించారు. కుటుంబానికి మేమున్నామని భరోసా ఇచ్చి వారికి 2 నెలల కిరాణా సరుకులు అందజేశారు. ఇప్పటి వరకు దాతలు స్పందించి ఇచ్చిన వివరాలు ఎప్పటికప్పుడు గ్రూప్ లో తెలియజేయడంతో పలువురు దాతలు స్పందించారు. ముప్పినివారిగూడెం సంఘం 32,000 రూపాయలు, జంగారెడ్డిగూడెం డివిజన్ సభ్యులు 27,900 రూపాయలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన చిన్న నాగలక్ష్మి దంపతులు 5,000 రూపాయలు, సెట్టిబల్జీ సంఘం చంద్రపూడి నియోజకవర్గ కన్వీనర్ గుబ్బల రాంబాబు 2 నెలల బియ్యం కిరాణా సరుకులు, ఏలూరు అమ్మ స్వచ్ఛంద సంస్థ 5,000 రూపాయలు, తెలంగాణకు చెందిన జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ గుత్తుల మీరా కుమార్ ద్వారా 10,000 రూపాయలు, మొత్తం 74,900 రూపాయలను అందజేశారు. ఆరోగ్యశ్రీ పని చేయనందువల్ల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ద్వారా స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చే ఏర్పాటు చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ముప్పినివారిగూడెం సెట్టిబల్జీ సంఘం సెక్రటరీ సుధాకర్ తో పాటు సభ్యులు, జంగారెడ్డిగూడెం సెట్టిబల్జీ సంఘం అధ్యక్షులు విత్తనాల సత్యనారాయణ, శ్రీరాంపురం సంఘ సభ్యులు, చంద్రపూడి నియోజకవర్గ సెట్టిబల్జీ అధ్యక్షులు గుబ్బల రాంబాబు, ఎస్ఏఎఫ్ డివిజన్ ఇన్ఛార్జ్ దొమ్మేడ్ సత్యనారాయణ, ఎస్ఏఎఫ్ సభ్యులు గుత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వేంచేసి ఉన్న శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు శివరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా గురువారం భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో శివాలయ ప్రాంగణం మారుమ్రోగింది. స్వామివారి అన్నదాన నిమిత్తం 100 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారిని, వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడి రక్షించాలని కోరుతూ ప్రార్థిస్తున్నాం.
కామవరపుకోట మండలం తడికిలిపూడి గ్రామంలో ఉన్న అతి పురాతనమైన శివాలయం వద్ద శివరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. తిరునాళ్ల అనంతరం గంగా పార్వతీ సమేత గంగేశ్వర స్వామి ఆలయం నందు మహా అన్న సమారాధన జరిపారు. వందలాది మందిగా భక్తులు స్వామివారిని దర్శించారు. భక్తి శ్రద్ధలతో అన్నప్రసాద వితరణ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా మహిళలకు, పురుషులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ వర్క్స్ బోర్డు చైర్మన్, పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు షేక్ ముస్తఫా తల్లి షేక్ సుఫియా బేగం ఇటీవల మృతి చెందారు. షేక్ ముస్తఫాని మాజీ మంత్రి, మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత, డిసిసిబి మాజీ అధ్యక్షులు కరాటం రాంబాబు, పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండడి కిషోర్, సొసైటీ చైర్మన్ మానికల్ నాగేశ్వరరావు, మాజీ సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, జనసేన నాయకులు చింతల నాని, టీడీపీ కార్యదర్శి కొన్నటి చంటి, బందుల ఆశీర్వాదం, తూటికుంట దుర్గారావు, పొదిలి ఫణిశర్మ, పాతూరి అంబేద్కర్, షేక్ అల్లావుద్దీన్ తదితరులు పరామర్శించి సానుభూతి తెలియజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గురువారం ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏలూరు జిల్లా తొలి విడతగా నియోజకవర్గానికి ఒక్కొక్క ఆటో చొప్పున 7 గ్రామ పంచాయతీలకు ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు సంయుక్తంగా పాల్గొని ఎలక్ట్రికల్ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి, పరిశుభ్రంగా మార్చడం కోసం రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 12,000 ట్రైసైకిల్స్, 5,000 పుష్ కార్ట్స్ అందించామని అన్నారు. పైలట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ద్వారా 200 ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేశామని, ఏలూరు జిల్లా ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందించామని అన్నారు. రెండో ఫేజ్ లో రాష్ట్రంలో 3,000 ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 8 చోట్ల ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్ల స్థాపనకు శ్రీకారం చుట్టనున్నామని, ఒక్కొక్క ప్లాంట్ కు 17 నుండి 18 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా నిర్వహణ ఖర్చులు కూడా బాగా తగ్గుతాయని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అందజేస్తున్న ఈ ఎలక్ట్రికల్ ఆటోలు పరిశుభ్రత కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగేందుకు దోహదపడతాయని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరిలో ఆలోచనలు కలిగి మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు. గ్రామ స్థాయిలో ప్రతిరోజు చెత్త సేకరణ అనంతరం చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు ఈ ఎలక్ట్రిక్ ఆటోలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు పారిశుద్ధ్య సేవలు, పరిపాలనా కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ కార్యక్రమం మంచి శుభపరిణామని అన్నారు. గ్రామ పంచాయతీల పరిపాలనకు, ప్రజలకు మరింత చేరువ చేయడం, గ్రామీణ సేవలను సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సుపరిపాలనకు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని అన్నారు. గ్రామ సీమల్లో పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి సేవలు వేగవంతం కావడానికి ఈ వాహనాలు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. గ్రామ పంచాయతీల సుపరిపాలనకు, పారిశుద్ధ్యం మరింత మెరుగుపరిచి ప్రజలకు మంచి సేవలు అందించడానికి కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, జెడ్పీ సీఈఓ శ్రీహరి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి అనురాధ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈజీ త్రినాథ్ బాబు, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, అదేవిధంగా చెత్త సేకరణకు కానివ్వండి, చెత్త ప్రాసెసింగ్ కానివ్వండి, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ కూడా
పెద్ద ఎత్తున అందజేస్తున్నాం. దాదాపు 12,000 ట్రైసైకిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తున్నాం. 5,000కు పైగా పుష్ కార్ట్స్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా పైలట్ బేసిస్ మీద ఒక 200 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా పంపిణీ చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో 5,000 పాపులేషన్ పైబడి ఉన్నటువంటి గ్రామాలకు ఇంకా అదనంగా దాదాపు 3,000 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఇంకా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్స్, ఇతర పెద్దల సమక్షంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వాహనాల్ని అందజేయడం జరిగింది సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి. ఇది ఫస్ట్ ఫేజ్లో ఇవి ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ ఫేజ్లో ఇస్తాం. ఇవే కాకుండా ఈ జిల్లాలో దాదాపు 8 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కూడా, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి డ్రై వేస్ట్ ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్కొక్కటి దాదాపు 17-18 లక్షలు ఒక్కొక్క యూనిట్లో కూడా విలువైనటువంటి యంత్రాలను కూడా దానిలో సమకూర్చి అవి కూడా అందించబోతున్నాం. ఆ రకంగా వేస్ట్ కలెక్షన్, వేస్ట్ ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేసి ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి అపరిశుభ్ర వాతావరణాన్ని పూర్తిగా తొలగించి శానిటేషన్ అండ్ హైజీన్ మెరుగుపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖరీఫ్ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో అమ్మిన రైతులకు ఇవ్వాల్సిన రవాణా, హమాలీ ఛార్జీలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం అన్నే భవనంలో జరిగిన రైతులు, కౌలు రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్మి నెలలు గడుస్తున్నా రవాణా, హమాలీ ఛార్జీలు చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తుఫాను కారణంగా ఖరీఫ్ సాగు రైతులకు నష్టాలను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు, కౌలు రైతులకు చెల్లించాల్సిన రవాణా, హమాలీ ఛార్జీల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. మోంతా తుఫాన్ నష్టపరిహారాలు వెంటనే అందించాలని కోరారు. కృష్ణా డెల్టా పరిధిలో ఏలూరు మండలంలో సొంకరివారితోట, వెంకటాపురం ప్రాంతాలలో ఆక్రమణలకు గురైన పంట కాలువలను వెంటనే బాగు చేయాలని, ఆక్రమణలు తొలగించాలని కోరారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు తక్షణమే అందించాలని అన్నారు. రైతాంగ సమస్యలపై ఈ నెల 23వ తేదీన ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ధర్నాలో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు, తలారి జయరాజు, చిన్ని కృష్ణ, ఆఖరి నాగరాజు, బైరెడ్డి కృష్ణారావు పాల్గొన్నారు. అంటే మొన్న సాగా సంబంధించిన ధాన్యం రైతులందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది. అయితే దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ధాన్యం తోలిన రైతులకి మేము వెంటనే 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. అయితే మంచి విషయమే, మేము అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ధాన్యం తోలిన రైతులకి రవాణా ఛార్జీలు గాని, అట్లాగే హమాలీ ఛార్జీలు గాని, ఈ రెండు కూడా మేము వెంటనే చెల్లిస్తామని కూడా చెప్పారు. మరి ఇంతవరకు ధాన్యం తోలి చాలా కాలం అయిపోతా ఉంది, 2 నెలల పైగా దాటిపోయింది. ఇవాళ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సంబంధించిన ప్రక్రియను కూడా ముగించింది. మరి ఇట్లాంటి సమయంలో కూడా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ముగిసినా సరే ఇంతవరకు రైతులకి రవాణా ఛార్జీలు గాని, హమాలీ ఛార్జీలు గాని చెల్లించిన పరిస్థితి ఉన్నది. ఇవాళ రవాణా ఛార్జీలు చూస్తే కోట్ల పైన బకాయిలు ఉన్నాయి, హమాలీ ఛార్జీలు కూడా కోట్లపై బకాయిలు ఉన్నాయి. మరి ఇంతవరకు హమాలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఎందుకు చెల్లించలేదు రైతులకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా హమాలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు వెంటనే రైతులకి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ఇవాళ కృష్ణా డెల్టా పరిధిలో ప్రధానంగా సుంకరవారితోట, అట్లాగే వెంకటాపురం ఈ ప్రాంతాల పరిధిలో ఏవైతే పోనంగి ఈ ప్రాంతాల పరిధిలో ఉన్న కృష్ణా డెల్టా పంట కాలువలన్నీ కూడా ఆక్రమణకు గురయ్యి ఇవాళ కనీసం నీళ్లు శివారి ప్రాంత భూములకు వెళ్లేలాగా అవకాశం లేకపోవడం కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి పంట కాలంలో రక్షించాల్సిన ఇరిగేషన్ శాఖ ఎందుకని నిర్లక్ష్యం చేస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాలం ఆక్రమణ గురవుతున్నా మీరు ఎందుకు పట్టించుకోవడం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి ఇవాళ కృష్ణా డెల్టా పంట కాలువల్ని బాగు చేసి ఇవాళ పంట భూములకి సాగునీరు అందేలాగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పంట కాలం ఆక్రమించి అక్రమంగా కట్టడాలు నిర్మాణం చేశారో వాళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆ ప్రాంతాల్లో ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్మార్ట్ విద్యుత్ మీటర్లపై జంగారెడ్డిగూడెం ప్రధాన సెంటర్స్ లో అవగాహన కార్యక్రమం చేపట్టిన విద్యుత్ శాఖ, అదాని గ్రూప్.
తెలంగాణ రాష్ట్రంలో లాయర్ను హత్య చేయడాన్ని నిరసిస్తూ విధులను బహిష్కరించిన జంగారెడ్డిగూడెం అడ్వకేట్స్. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు ఆకట్టుకున్న చెఫ్ పోటీలు, ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ఏపీడబ్ల్యూజేఎఫ్ డైరీని ఆవిష్కరించిన చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ. ప్రమాదానికి గురైన టీ నర్సాపురం మండలం మకినవారిగూడెం రమేష్ కు ఆర్థిక సహాయం చేసిన శెట్టిబలిజ సంఘం, పాల్గొన్న వివిధ గ్రామాల సంఘాల ప్రతినిధులు. వార్తలు సమాప్తం. నమస్కారం.